భక్తి అంటే కేవలం దేవుడిని ప్రార్థించడం మాత్రమే కాదు. మనిషిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సేవాభావాన్ని పెంచే ఒక శక్తి. తెలంగాణలోని పవిత్ర క్షేత్రం భద్రాచలంలో శ్రీ నరసింహస్వామి భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉంది. అదే శ్రీ నరసింహ సేవా వాహిని. ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఎవరు స్థాపించారు, ఎందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ జరిగే సేవలు ఏమిటి, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భద్రాచలం అంటే మనకు ముందుగా గుర్తిచ్చేది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఈ పుణ్యభూమిలో ఎన్నో భక్తి సంస్థలు, సేవా కార్యక్రమాలు కాలక్రమేణా ఏర్పడ్డాయి. అలాంటి ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో ఒకటి శ్రీ నరసింహ సేవా వాహిని. ఈ సేవా వాహిని ప్రధానంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేయటం, ధర్మ ప్రచారం చేయటం, భక్తులకు సేవ చేయటం అనే లక్ష్యంతో ఏర్పడిందని భక్తులు చెబుతారు. ఇది ఎలా స్థాపించింది అంటే, భక్తి అనేది ఒక్క రోజులలో ఏర్పడేది కాదు. ఒక నమ్మకం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అదే ఒక ఉద్యమంగా మారుతుంది. శ్రీ నరసింహ సేవా వాహిని కూడా అలానే ప్రారంభమైందని చాలామంది భక్తులు చెబుతుంటారు. నరసింహస్వామి భక్తిని ప్రజల్లో పెంచాలి, ధర్మం గురించి యువతకు తెలియజేయాలి, అన్నదానం, గో సంరక్షణ, సేవా కార్యక్రమాలు చేయాలి అనే సంకల్పంతో ఈ సంస్థ ఏర్పడిందని చెబుతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడానికి ఈ సేవా వాహిని చాలా కృషి చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్, భక్తి ప్రసంగాలు, యాత్రలు ఇలా ఎన్నో మార్గాల్లో ప్రజలకు చేరువైంది. ఈ సేవా వాహినికి సంబంధించిన కార్యక్రమాల్లో శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. భక్తి, ధర్మం, సేవ ఈ మూడు మార్గాల్లో ప్రజలు అవగాహన కల్పిస్తూ ఆయన ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తున్నారు. చాలామంది భక్తుల నమ్మకం ప్రకారం ఆయన చెప్పే మాటలు మానసిక ధైర్యం, భక్తి, పాజిటివ్ ఆలోచనలు పెంచుతాయని అంటారు. ప్రత్యేకంగా యువతలో ధర్మం పట్ల ఆసక్తి పెరగడానికి సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం కూడా ఈ సేవా వాహిని ప్రసిద్ధి చెందడానికి ఒక కారణమైంది. శ్రీ నరసింహ సేవా వాహినికి సంబంధించిన ప్రదేశంలో భక్తులు ఎంతో భక్తితో పూజించే దేవాలయం ఉంది. ఈ క్షేత్రంలో ప్రధానంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి ఎక్కువగా కనిపిస్తుంది. నరసింహస్వామిని భక్తులు శక్తి, రక్షణ, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అందుకే నరసింహస్వామిని భయాన్ని తొలగించే దైవంగా చాలామంది నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు చెప్పుకొని ప్రార్థిస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది ఉద్యోగం కోసం, మరికొందరు కుటుంబ సమస్యలు తొలగాలని మొక్కులు పెట్టుకుంటారు. ఇక్కడ చాలామంది భక్తులు ముడుపులు కూడా పెడుతుంటారు. ముడుపు అంటే కేవలం డబ్బు కాదు, అది భక్తి, విశ్వాసానికి ఒక గుర్తు. నా కోరిక నెరవేరితే అన్నదానం చేస్తాను, సేవ చేస్తాను అని భక్తితో ప్రార్థిస్తారు. భక్తుల అనుభవాల ప్రకారం ఇక్కడ ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని చాలామంది చెబుతుంటారు. ఎందుకంటే నిజమైన భక్తి మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సేవా వాహిని కేవలం పూజలకే పరిమితం కాలేదు. అన్నదానం, తాగునీటి సేవ, భక్తులకు సహాయం, గో సంరక్షణ, ధార్మిక ప్రచారం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి సమయంలో భక్తులకు మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేయటం వంటి సేవలు కూడా చేస్తుంటారు. ఇలాంటి సేవల వల్లే ఈ సంస్థ ప్రజల్లో మంచి గుర్తింపు పొందింది. ఈ కాలంలో సోషల్ మీడియా చాలా శక్తివంతమైన సాధనం. శ్రీ నరసింహ సేవా వాహిని కూడా యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా భక్తి సందేశాలకు ప్రజలకు చేరుస్తుంది. పూజా విధానాలు, భక్తి వీడియోలు, ధర్మ సందేశాలు, నరసింహస్వామి మహిమలు ఇలా ఎన్నో వీడియోల ద్వారా లక్షలాది మందికి చేరువైంది. భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళటం మాత్రమే కాదు, మనిషిలో మంచి ఆలోచనలు పెరగటం, ఇతరులకు సహాయం చేయటం, ధర్మం పట్ల గౌరవం పెరగటం కూడా భక్తిలో భాగమే.
శ్రీ నరసింహ సేవావాహిని కూడా అలాంటి సేవాభావంతో ముందుకు సాగుతున్న ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థగా భక్తులు భావిస్తున్నారు. నరసింహస్వామిని భక్తితో ప్రార్థిస్తే భయం తగ్గి ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భక్తి, విశ్వాసం, మంచి ఆలోచనలు ఎప్పుడూ మనిషిని ముందుకు నడిపిస్తాయి. హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుడు, శ్రీ నరసింహస్వామి కథ. పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కథల్లో ఒకటి హిరణ్యకశిపుని కథ. ఇది భక్తి, అహంకారం, దేవుడు శక్తి గురించి చెప్పే గొప్ప కథగా భావిస్తారు. హిరణ్యకశిపుడు ఒక రాక్షస రాజు. అతనికి చాలా తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం లభించింది. ఆ వరం ఏమిటంటే, నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, నేలపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతో కూడా కాదు అని కోరుకున్నాడు. ఈ వరం వల్ల తాను అమరుడని భావించి హిరణ్యకశిపుడు చాలా అహంకారిగా మారిపోయాడు. దేవులను ద్వేషించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా విష్ణుమూర్తిపై అతనికి చాలా కోపం. ఎందుకంటే అతని సోదరుడు హిరణ్యకశిపునికి విష్ణు అవతారంలో సంహరించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. చిన్నప్పటి నుంచే ఓం నారాయణాయ నమః అంటూ విష్ణుమూర్తిని భజించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు చాలా కోపంతో ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నించాడు. కొండపై నుంచి తోసేశాడు, విషం పెట్టాడు, పాములతో కరిపించాడు, అగ్నిలో వేయించాడు. కానీ ప్రతిసారి విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చాడని పురాణాలు చెబుతాయి. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. అప్పుడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దానికి హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు అన్న వెంటనే హిరణ్యకశిపుడు గదిలో ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుంచి ఒక భయంకరమైన రూపంలో శ్రీ మహావిష్ణువు వెలిశాడు. అది ఒక మనిషి, అలానే జంతువు రూపంలో ఉన్న మనిషి. సింహం ముఖం, మనిషి శరీరంతో ఉన్న శ్రీ నరసింహస్వామి అవతారం. సాయంత్రం సమయం అంటే పగలు కాదు, రాత్రి కాదు, గడపపై కూర్చోపెట్టి అంటే ఇంట్లో కాదు, బయట కాదు, తన మోకాలపై పెట్టుకొని నేలపై కాదు, ఆకాశంలో కాదు, గోర్లతో చీల్చి సంహరించాడు. ఆయుధంతో కాదు, ఇలా బ్రహ్మ ఇచ్చిన వరంలోని ప్రతి షరతును దాటుకుని నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడని పురాణాలు చెబుతాయి. ఈ కథలో ఒక గొప్ప సందేశం ఉంది. అహంకారం ఎంత పెద్దదైనా భక్తి ముందు ఓడిపోతుంది. నిజమైన భక్తుడిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అనే నమ్మకానికి ప్రహ్లాదుడు ప్రతీకగా నిలిచాడు. అందుకే నరసింహస్వామిని భక్తులు భయాన్ని తొలగించే దేవుడు, భక్తులను రక్షించే స్వామి, ధర్మాన్ని కాపాడే దైవం అని భక్తితో ఆరాధిస్తారు. విన్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి అవతార చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.